ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిని, కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ని, మన పిసిసి కార్యదర్శి ముల్కల ప్రవీణ్ గారు, సనీ ఎడ్వర్డ్ గారు, జోసెఫ్ టైగర్లు పత్రికా మిత్రులు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు భక్తికి భుక్తికి కొట్లాట. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అనేది వేరు, భుక్తి వేరు. ప్రస్తుత పరిస్థితుల్లో భుక్తి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ఇండియా కూటమికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి ఏదైతే బూటకపు చేస్తుందో దాన్ని మనం తిప్పికొట్టేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ముక్తకంఠంతో అందరూ కలిసి ఇండియా కూటమికి ఓటు చేయాలి. ఇండియా కూటమిలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ వెలిచాల రాజేంద్రరావు గారు ఉన్నారు. ఇది వెలిచాల రాజేంద్రరావు ఓటు కాదు, రాహుల్ గాంధీకి ఇండియా కూటమికి ఓటు పోతుందని ప్రజలు గమనించారు. ఈరోజు ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ కానీ, బీఆర్ఎస్ నాయకుడు కానీ, స్థానికేతరులైన బీఆర్ఎస్ నాయకుడు కానీ గతంలో నిలబడ్డరు. కరీంనగర్ పార్లమెంట్ 7 సెగ్మెంట్లలో ఒక్క నయా పైసా పనిచేసిన దాఖలాలు లేవు. వీళ్లకు నేను ఆల్రెడీ ఎలక్షన్స్ ముందే వీళ్ళకి చెప్పిన, మీరు చేసిన పనులేందో శ్వేతపత్రం విడుదల చేయాలని. ఆ శ్వేతపత్రం విడుదల చేసే వరకు మీరు ఓట్లు అడగరాదు, మీకు అర్హత లేదు. గతంలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు దాదాపు 36 పనులు చేసినటువంటి ఘనత పొన్నం ప్రభాకర్ గారికి ఉంది. స్వాతంత్రం నాటి నుండి వచ్చిన కాంగ్రెస్ ఎంపీలలో కూడా పొన్నం ప్రభాకర్ గారిదే ఎక్కువ పనిచేసినటువంటి ఘనత ఉంది. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు బలపరుస్తున్న వెలిచాల రాజేంద్రరావుకు భారీ మెజార్టీతోటి అన్ని పక్షాలు, ముస్లిం మైనార్టీలు అయినా పర్వాలేదు, అందరూ క్రిస్టియన్స్, దళితులు, బహుజనులు అందరూ కలిసి భారీ మెజార్టీతో వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని మేము ఈరోజు ఇక్కడ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో, భారతదేశంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఇది కీలకమైనటువంటి ఎన్నికలు. మరి మతతత్వ పార్టీలకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎన్నిక. మరి 400 సీట్లు బీజేపీకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్నే మేము మారుస్తాము అన్నటువంటి విషయాన్ని మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగత్ వారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మరి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇతర పార్లమెంట్ సభ్యులు కొందరు మాట్లాడడము 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని మేము ప్రవేశపెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. అదే వర్డ్ ఇంకెవరైనా మాట్లాడితే వారి మీద కేసులు, వారిని మరి ఈడీల ద్వారా, మరి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రేడింగ్ చేయించి, అదేవిధంగా మరి సాఫ్ట్ ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్య. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్సీ, బీసీ, మైనార్టీ, మరి బీసీ వర్గాలకు చెందినటువంటి రిజర్వేషన్లు కూడా మేము తొలగిస్తామని చెప్తా ఉన్నారు. అదంతా కూడా మరి అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రజానికం గమనిస్తూ ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మరి ముఖ్యంగా బీజేపీ పార్టీని వ్యతిరేకించి లౌకికవాదమైనటువంటి లౌకిక శక్తులటువంటి పార్టీలకు మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ పక్షాన మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు
మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారు 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినటువంటి వాటిని కూడా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాటిని కూడా అమలు చేస్తూ 2 రోజులు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 2 రోజుల పర్యాయంలో తను ఆ పథకాలను 2 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మరి 100 రోజులు తిరగకముందే మరి 3 పథకాలను కూడా మరి అమలు చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీ సమాజానికి మేలు కలిగే విధంగా ఉన్నవి కాబట్టి మనకు ముఖ్యమైనది ప్రజా సంక్షేమము, ముఖ్యమైనది ప్రజల అభివృద్ధి, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరిగేటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అతను చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మేము దృష్టిలో పెట్టుకొని మరి వారి కోసము మేము మరి వారిని ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించినట్లయితే మనము తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రేపు కాబోయే మరి ఇక్కడ మనం ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి మరి వాళ్ళు త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని మరి పార్లమెంట్లో కూడా వాళ్ళు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన కృషి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి దాడులకు దారి తీస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, ఇతర వర్గాలపైన దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి యునైటెడ్గా ఉన్నటువంటి ఈ దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మా క్రైస్తవ సమాజాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకు రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకో విధంగా రేపు మనము ఆ యొక్క రాజ్యాంగానికి ప్రజాస్వామ్యబద్ధకంగా ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి మనము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మనం గెలిపించాలని చెప్పి మా క్రైస్తవ సమాజానికి అన్ని సమాజాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాం. మేము ఇక్కడ చుట్టూలో ఉన్నటువంటి అన్ని మా యొక్క సంఘాలను సందర్శించి పెద్దలను వారిని అందరినీ కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా వాళ్ళు కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఈ యొక్క పత్రికా ముఖంగా మరొకసారి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రజల్లో తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.